నమస్కారం. రవి బేల్గరే రాసిన ఒక అత్యద్భుతమైన కథా విశ్లేషణకు స్వాగతం. కన్నడ సాహిత్యంలోనే అత్యంత ఉత్కంఠభరితంగా సాగే ఒక అరుదైన కథలోకి మనం నేరుగా వెళ్ళిపోదాం. ఒక భయంకరమైన గతం నుంచి తప్పించుకోవడం, అలాగే దాని చుట్టూ అల్లుకున్న ఎన్నో లోతైన తాత్విక ప్రశ్నల గురించి సాగే అద్భుతమైన ప్రయాణమిది. వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. ఇక మొదలు పెడదాం. ఇక్కడ ఈ పంక్తులు గమనించండి. ఆ క్షణంలో ఉన్న ఇమోషన్, ఆ శారీరక ఉద్రిక్తత మనకు స్పష్టంగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తాయి. వెన్నెల రాత్రి, మిద్దెపైన హిమంత్ ప్రార్థనను తన యముడిలాంటి అపారమైన బలంతో ఒక్కసారిగా పైకెత్తుకుంటాడు. అసలు ఆ వెన్నెల రాత్రిలోని ఉత్కంఠలోకి మనం నేరుగా వెళ్ళిపోయినంత ఫీలింగ్ కలుగుతుంది కదా. నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఉద్విగ్నభరితమైన ప్రారంభమనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ తరువాత కథలో మనం ఒక అత్యంత భావాత్మకమైన సీన్లోకి వెళ్తాం. ఆ వెన్నెల్లో ఇద్దరూ కుర్చీలలో కూర్చుని ఒక అద్భుతమైన మైమరపులో ఉండిపోతారు. తమ ప్రశాంతమైన భవిష్యత్తు గురించి కలలు కంటూ ఉంటారు. అందులోనూ నీలిరంగు స్వెటర్ వేసుకున్న హిమాన్షు అనే పసిబిడ్డ గురించి ప్రార్థన ఊహించుకోవడం వాళ్ళిద్దరి మధ్య ఎంతటి లోతైన మానసిక బంధముందో కదా అనిపిస్తోంది. ఒక రకమైన ట్రాన్స్ అనమాట అది. కాని ఆ అందమైన కల ఎక్కువసేపు నిలవదు. రసూల్ జమాదార్ అనే వాచ్మెన్ వేసిన విజిల్ శబ్దం ఆ మైమరపును ఒక్కసారిగా ముక్కలు చేస్తుంది. ఇక్కడ ఒక చాలా ఆసక్తికరమైన పాయింటుంది. ఆ ట్రాన్స్ నుంచి మొదట బయటపడి ఆ ఆలింగనం నుంచి వెనక్కి తగ్గింది ఎవరో తెలుసా? ప్రార్థన మాత్రమే. సరే, ఇప్పుడు నిజమైన ప్రేమ అంటే ఏంటి? హిమంత్ అంతర్గత సంఘర్షణ అనే తదుపరి భాగానికి వద్దాం. ఆ తీవ్రమైన శారీరక సామీప్యతను అనుభవించిన తరువాత హిమంత్కి తన మనసులో తనకే కొన్ని ప్రశ్నలు మొదలవుతాయి. అసలు వాళ్ళు అర్ధరాత్రి ఆ ఊరు విడిచి రావడం వెనుక నిజంగానే ప్రేమ ఉందా, లేక కేవలం వాళ్లు పెళ్లి చేసుకోబోతున్నారనే కారణంతో పుట్టుకొచ్చిన ఒక బయోలాజికల్ అర్జ్, ఒక జీవశాస్త్రపరమైన ఆకర్షణ మాత్రమేనా అని అతను చాలా లోతుగా ఆలోచించడం మొదలుపెడతాడు. ఇక్కడ అతని ఆలోచనా విధానం చాలా బ్రిలియంట్గా ఉంటుంది. ఉదయం లేవగానే రేడియోలో పాట వినాలనుకోవడం లాంటి ఒక కేవల అవసరం ప్రేమ కాదని అతను ఫిక్స్ అవుతాడు. దానికి భిన్నంగా ప్రేమ అనేది ఎలాంటి బలవంతం లేని చాలా లోతైన ఒక సహజమైన అనుభూతి అని ఫీలవుతాడు. ప్రేమ కానిదేంటి, ప్రేమ అయినదేంటి అనే ఈ పోలిక నిజంగా ఆలోచింపజేసేలా ఉంటుంది కదా. సో హిమంత్ ఉద్దేశంలో నిజమైన ప్రేమ అంటే ఒక పిచ్చితనం కాదు, అలాగే అది ఒక నిట్టూర్పు కాదు, నిరాశ నుంచి పుట్టేది అంతకంటే కాదు. మరి ఏంటి? చీకట్లో వెలుగు, నిశ్శబ్దంగా కలిసిపోయినట్టు ఎలాంటి డిమాండ్లు లేకుండా సైలెంట్గా ఏకం కావడమే అసలైన ప్రేమ. వావ్! ప్రేమపై అతనికున్న ఈ నిర్వచనం చాలా సున్నితంగా, ఎంతో అద్భుతంగా ఉంది కదా. ఇప్పుడు మనం కథలోని అతి ముఖ్యమైన ఘట్టానికి, అంటే గతపు నీడలు, వాళ్లు పారిపోవడానికి దారితీసిన పరిస్థితులు అనే భాగానికి వెళ్దాం. అసలు వాళ్ళు అలా ఇల్లు వదిలి ఎందుకు పారిపోవాల్సొచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం ప్రార్థన కుటుంబానికి సంబంధించిన ఒక భయంకరమైన గతాన్ని, ఒక చీకటి నేపథ్యాన్ని పరిశీలించాలి. ప్రార్థనకు 16 ఏళ్ల వయస్సున్నప్పుడు ఎంతో అందమైన యమున ఆమె అన్నయ్యను పెళ్లి చేసుకుని ఆ ఇంటికొస్తుంది. పండుగల జరిగిన పెళ్లి కొన్ని నెలలకే ఒక తీవ్రమైన విషాదంగా మారిపోతుంది. ఆ తర్వాత యమునలో సడన్గా ఒక అనుమానాస్పదమైన సంతోషం కనిపిస్తుంది. అదెలా ఒక భయంకరమైన నిజానికి దారితీసిందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఇక్కడ ఈ రెండు పాత్రల మధ్య ఉన్న కాంట్రాస్ట్ చాలా హృదయ విదారకంగా ఉంటుంది. ఒకవైపు ఎప్పుడూ భయపడుతూ అసమర్థుడిగా మిగిలిపోయిన అన్నయ్య, మరోవైపు చూస్తే అప్పటివరకు ఎంతో గౌరవప్రదంగా ఉంటూ చాలా ఆకర్షణీయంగా కనిపించే తండ్రి. సరిగ్గా ఈ వైరుధ్యమే ఆ కుటుంబంలో జరిగిన ఒక అత్యంత దారుణమైన, భయంకరమైన మోసానికి దారితీసింది. ఒకరోజు మధ్యాహ్నం పూట ప్రార్థన అనుకోకుండా తన తండ్రిని, వదిన యమునుతో కలిసి ఒకే గదిలో చూస్తుంది. ఇది ఎంత షాకింగ్ అంటే, ఒకవైపు తల్లి స్తంభం చాటును నిశ్శబ్దంగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే, ఆ అన్నయ్య వరండాలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అలా కూర్చుండిపోతాడు. ఈ ఒక్క సంఘటన ఆ కుటుంబం ఎంత దారుణంగా పతనమైందో, ఆ ఇంటి వాతావరణం ఎంతలా కలుషితమైపోయిందో కళ్ళు కట్టినట్టు బయటపెడుతుంది. ఈ దారుణమైన సంఘటన జరిగిన తర్వాత ప్రార్థన తన తండ్రిని ఉద్దేశించి ఒక భయానకమైన ప్రశ్న వేస్తుంది. ఏదో ఒకరోజు నన్ను కూడా ఇలాగే చూస్తావా అని. ఒక్కసారి ఊహించుకోండి ఆ పరిస్థితిని.
ఈ సూటి ప్రశ్నకు తట్టుకోలేక తండ్రి మరుసటి రోజే ఆ ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతాడు. తన సొంత ఇంటిపై, ఆ వాతావరణంపై, ప్రార్థనకు ఏర్పడిన ఆ తీవ్రమైన ద్వేషానికి, అసహ్యానికి ఈ ఘటనే అసలు పునాది. సరే, ఆ చేదు గతం నుంచి బయటపడి హిమంతు నిగ్రహం అనే తదుపరి పాయింట్ని చూద్దాం. కథను మళ్లీ ప్రెజెంట్లోకి, అంటే వాళ్లు పారిపోయి చెన్నరాయపట్టణం వెలుపలున్న సమయానికి తీసుకొద్దాం. ఈ గతం తాలూకు భయంకరమైన ట్రామాను, ఆ సంఘటనను వివరిస్తూ ప్రార్థన ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. ఆ ఏడుస్తున్న సమయంలో హిమంతిచ్చిన రెస్పాన్స్ మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. అతను కావాలనే ఆమెకు దూరంగా ఉంటాడు. కనీసం ఆమెను ఓదార్చడానికి కూడా టచ్ చేయడు. ఎందుకంటే కేవలం బాధ, నిస్సహాయతల వల్ల బలవంతంగా పుట్టే బంధం పగటి వెలుగు రాగానే కరిగిపోతుందని అతని ప్రగాఢ నమ్మకం. ఎంతటి పరిణితి చెందిన ఆలోచన కదా ఇది! ఇక్కడితో ఆగకుండా హిమంత్ తన సొంత చర్యలను కూడా లోతుగా ప్రశ్నించుకోవడం మొదలుపెడతాడు. శివమూర్తి సర్కిల్ దగ్గర పోలీసులకు దొరికినప్పుడు వాళ్లతో తాము ప్రేమించుకుంటున్నాము అని చెప్పడం నిజమైన ప్రేమేనా, లేక ప్రార్థనను మళ్లీ ఆ నరకంలోకి పంపకుండా కాపాడేందుకు ఉపయోగించిన కేవలం ఒక డిఫెన్స్ మెకానిజమా, ఒక వ్యూహాత్మకమైన అబద్ధమా అని తనను తాను నిలదీసుకుంటాడు. ఇవన్నీ చూస్తుంటే మనం అసలైన మరియు ఆఖరి ఘట్టానికి చేరుకున్నాం. అదే, ఇది ప్రేమా లేక కేవలం నమ్మకమా? ఇక్కడున్న ఈ సంక్లిష్టమైన ఎమోషన్స్ అన్నీ ఒక అత్యంత కీలకమైన ప్రశ్న వైపు మనల్ని నడిపిస్తాయి. ఒకసారి ప్రార్థనా వాస్తవికతను గమనిస్తే ఆమె తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న రిస్క్ ఏంటో అర్థమవుతుంది. ఒక పాయిజనస్, కలుషితమైన ఇంటి నుంచి పారిపోయి నివసించడానికి కేవలం ఒక గది మాత్రమే ఉన్న అబ్బాయితో బయటకొచ్చేయడం, పైగా తను డాక్టర్ను చేస్తానన్న అతని మాటను గుడ్డిగా నమ్మడం, ఇది ఆమె ప్రదర్శించిన అపారమైన విశ్వాసానికి ప్రతీక అని చెప్పొచ్చు. సో ఇదంతా చూసిన తర్వాత అసలిది ప్రేమా లేక కేవలం నమ్మకమా? మానవ సంబంధాల పునాదుల గురించి, బంధాలలోని నిజమైన అర్థం గురించి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే అద్భుతమైన పాయింట్ ఇది. ఒక భయంకరమైన పరిస్థితుల నుంచి తప్పించుకునే క్రమంలో ఒకరిపై ఆధారపడటమనేది నిజమైన ప్రేమగా మారుతుందా? ఈ ఉత్కంఠభరితమైన కథ మనుషుల మధ్య ఉండే సంబంధాల లోతులను ఇంకంతగానో అన్వేషించాలనే క్యూరియాసిటీని ఖచ్చితంగా రేకెత్తిస్తుంది కదా. అసలు దీని గురించి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? ఇది ప్రేమా లేక నమ్మకమా? ఆలోచించాల్సిన విషయమే కదా.